ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ ఏదన్నా ఉంటే బాగుంటుందని పొద్దుటే మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకున్నాను. అసలు చేపలు తీసుకుందామని వెళ్ళాను, కానీ ఎందుకో రొయ్యల మీదకి వెళ్ళిపోయింది మనసు. కొంచెం మీడియం సైజే తీసుకున్నాను. అందులో బంగాళదుంప వేసి గ్రేవీ కర్రీ చేశాను, ఎందుకంటే చపాతీ అన్నంలోకి సూట్ అయ్యేలాగా. భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. నాన్ వెజ్లోకి ఎప్పుడు నువ్వుల నూనె లేదా వేరుశనగ ఆయిలే వాడతాము, ఎందుకంటే అవి టేస్ట్ ఇస్తాయి. చూసారా, నీట్గా క్లీన్ చేస్తాము. పైన నరం లాంటిది ఉంటుంది కదా, అవన్నీ తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఆయిల్లో దిగిపోద్ది కదా, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, నాన్ స్టిక్లో వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు టౌన్లో ఉన్నాను కాబట్టి ఈ స్టవ్ యూజ్ చేస్తున్నాము. అదే మన ఊరు వెళ్ళామనుకో, మట్టి దాకలా ఉంటాయి ఈ వంటలు. మళ్ళీ అవన్నీ పోస్ట్ చేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా, తీసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, గ్రేవీ ఎక్కువ వస్తుంది. మరియు బ్రౌన్ కలర్ రావసల, కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు. ఇంకా నీచు కూరలు ఎప్పుడు కూడా మంచి స్పైసీగా ఉంటే బాగుంటుంది, అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. కొన్ని వీడియోస్ మిస్ అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక బంగాళదుంపలు వేసాను, ఆ వీడియో కట్ అయిపోయింది. అవి కుక్ అయిపోయినాయి. ఆ తర్వాత పచ్చి రొయ్యలు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఈజీగానే కుక్ అయిపోద్ది. ఇంకా ఒకసారి తిప్పి ఒక 10 నిమిషాల తర్వాత ఉప్పు సరిపడినంత వేసుకుని కారం పసుపు వేసి ఒక్కసారి తిప్పి ముక్కలన్నీ మునిగిదాకా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయినాయి ఈ రొయ్యలు, అందుకని ఎక్కువ వాటర్ అవసరం లేదు. చూసారా, ఆయిల్ తేలిపోతూ ఉంది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు ఎప్పుడు కూడా బాగా పుల్లగా ఉండాలి, లేదనుకో అస్సలు బాగోదు, స్వీట్గా ఉంటుంది కర్రీ. మరి రొయ్యల కర్రీ కదా, అందుకని చింతపండు యాడ్ చేయాలి. కూర అంతా ఉడికిపోయిన తర్వాత గరం మసాలా. చూసారా ఎంత చిక్కగా వచ్చిందని, చపాతీలో భలే ఉంటుంది, అన్నంలోకి ఇంకా శుభ్రం ఉంటుంది. నేను రెండిట్లోనూ టేస్ట్ చేశాను, చాలా బాగుంది, అదిరిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందనుకో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ విజిట్ చేయండి, బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్, పాతకాలం వీడియోస్ అన్నీ తీసుకొస్తాను. తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.